ముక్కు పుడక విషయంలో నువ్వు 100 కారణాలు చెప్పినా అలా చెప్పడం తప్పే. తొందరలో వేదవతి చేతుల మీదుగా ముక్కు పుడకని బహుమతిగా స్వీకరిస్తాను. అవని, ఏం ఆలోచిస్తున్నావు? నేను అమ్మవారిని చేతికి అందించిన కాలరుద్ర చనిపోయాడు. కావ్య ఏమో అత్తారింటి నుంచి వచ్చేసింది. నిహారిక ఏమో ముక్కు పుడక విషయంలో నింద వేసింది. సమస్యలన్నీ ఒకేసారి మొదలయ్యాయి. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. కావ్య వచ్చేయడం, నిహారిక ముక్కుపడక విషయంలో నిన్ను బ్యాట్ చేయడం గురించి వదిలే. నీ అసలు సమస్య సౌమ్యను కిడ్నాపర్స్ నుంచి విడిపించడం. దానికోసం డూప్లికేట్ విగ్రహం ఇచ్చి విడిపించుకున్నావు. సో మెయిన్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంక నువ్వు అనవసరంగా ఆలోచించుకో. సౌమ్య సమస్య తీరిన వెంటనే మరో 2 పెద్ద సమస్యలు వచ్చి పడినట్టే కదా బావా. ఎలాగోలా కావ్యను అత్తారింటికి పంపించాలి. అలాగే ముక్కు పుడక విషయంలో పడిన నిందని చెరిపేసుకోవాలి. నిహారికకు ముక్కు పుడక దక్కకూడదు అని నేను ఆ రకంగా ప్లాన్ చేశాను అని అందరూ అనుకుంటున్నారు. నా మీదున్న మంచి అభిప్రాయం ఒక్కసారిగా తుడుచుకు పెట్టుకుపోయింది. అదే బాధగా ఉంది బావా. ఇవెక్కడితో ఆగుతాయో, ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయో అర్థం కావడం లేదు. అసలు నాకే ఎందుకిలా జరుగుతుంది? నువ్వెంత మంచిదానివో ఇంకా ఇంకా తెలియడానికే ఇలాంటి పరీక్షలు మొదలవుతున్నాయి. నా భార్యామణి ఇలాంటి పరీక్షలను దాటుకొని ముందుకు అడుగేస్తుందన్న నమ్మకం నాకుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. డోంట్ వరీ. ఇంకా ఎంతకాలం ఆ నిహారికతో పోరాటం? ఇంటి నుంచి చెడుని పూర్తిగా తరిమేయాలని కంకణం కట్టుకున్నావు కదా. ఆ చెడు పూర్తిగా బయటికి పోయేంత వరకు. ఎన్నిసార్లు తరమాలని చూసినా బయటికి పోయినట్టే పోయి మళ్ళీ తిరిగి ఇంటికొచ్చి తిష్ట వేస్తుంది. శనిదేవుడికి భయపడి శివుడంతటి వాడే చెట్టు తొర్రలో దాక్కున్నాడని ఎక్కడో చదివాను. ఒక్కోసారి చెడుకి అంత బలం ఉంటుంది. హర హర మహాదేవ. తప్పిదం జరిగిపోయిందమ్మా. ఏమంటున్నారు స్వామి? మీ ఇంటి అమ్మవారు గతి తప్పింది. అంటే వారం దినాలలో విగ్రహం దుష్టుల చేతికి అందుతుందని చెప్పానుగా, అదే జరిగింది. అమ్మవారు మీ ఇంటి నుంచి బయటికి తరలిపోయింది. లేదు లేదు స్వామి, మీరు పొరపాటు పడుతున్నారు. మా అమ్మవారు మా ఇంట్లోనే ఉంది, బయటికి పోలేదు. అందుకు నేను ప్రత్యక్ష సాక్షిని. నువ్వు చూస్తున్నదంతా నిజం కాదు, నేను చెప్పిందంతా అబద్ధం కాదు. మహిమలు, శక్తులు, చరిత్ర కలిగిన విగ్రహం ఇంటి బయట. రూపం తప్ప ఎలాంటి శక్తులు లేని విగ్రహం ఇంటి లోపల. అది రూపానికే మీ అమ్మవారు, వారసత్వంగా వస్తున్న అమ్మవారు కాదు. మీరు కొలిచే అమ్మవారు ఖండాలను దాటడానికి సిద్ధమవుతోంది.
స్వయంకృతాపరాధమే. ముమ్మాటికి స్వయంకృతాపరాధమే. పచ్చని కుటుంబంలో ప్రళయాలు ముందు ముందు ఇంకా రాబోతున్నాయి. మీరంతా అమ్మవారి అనుగ్రహానికి దూరమయ్యారు. నీ ఇంట్లో ఉన్నది పూజలను అందుకునే అర్హత కలిగిన విగ్రహం కాదు. నా మాట సత్యం. కర్మఫలం అనుభవించక తప్పదు. అమ్మవారు మీ ఇంటి నుంచి బయటికి తరలిపోయింది. మహిమలు, శక్తులు, చరిత్ర కలిగిన విగ్రహం ఇంటి బయట. రూపం తప్ప ఎలాంటి శక్తులు లేని విగ్రహం ఇంటి లోపల. అది రూపానికే మీ అమ్మవారు. వారసత్వంగా వస్తున్న అమ్మవారు కాదు. ఇంతకు ముందు నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు నా ప్రాణాలు అడ్డు పెట్టి నిన్ను కాపాడుకున్నాను. అలాంటిది ఈరోజు నా చేతులతో నేనే నిన్ను బయటికి పంపుకున్నాను. అయ్యో, ఎంత తప్పు జరిగింది. ఎలా జరిగిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. నా స్వార్థం కోసం నిన్ను బలి చేయకూడదు అని డూప్లికేట్ విగ్రహాన్ని తయారు చేయించాను. దానినే ఆ దుర్మార్గుల చేతికి అందించాను అని అనుకున్నాను. అంత జాగ్రత్తగా ప్లాన్ చేసిన అలా ఎలా జరిగింది? ఎవరు చేశారు తల్లి? ఇది ఎవరు చేస్తుంటారు? నిహారికను అనుమానిద్దామంటే ఈ విషయం నిహారికకు తెలీదు. తెలుసుంటే విగ్రహాన్ని బయటికి పంపించేసింది, డబ్బులకు అమ్మేసింది అంటూ గొడవ చేసి నన్ను బయటికి పంపించేసి ఉండేది. మరేది ఎలా జరిగిందో నాకేం పాలుపోవడం లేదు. నువ్వు ఎక్కడున్నా తిరిగి నా ఇంటికి రావాలి. నువ్వెక్కడున్నావో చిన్న సందేశం పంపిస్తే చాలు. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా నిన్ను నేను ఇంటికి తెచ్చుకుంటాను. నీ ఆశీర్వాదం నాకు కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఈ విషయం అత్తయ్య వాళ్ళ దగ్గర చెప్పుకోలేను. ఎవరికి చెప్పకపోయినా నాకు ప్రతి విషయంలో తోడుగా ఉండే బావకి మాత్రం చెప్పుకోవాలి. వాళ్ళని పరీక్షించేంత వరకే ఉంటుంది. నా మనసు అయితే అదే చెప్తుంది. అమ్మవారు ఇంటి నుంచి బయటికి వెళ్ళింది అంటే ఎక్కడో ఏదో కొత్త కథ మొదలు కాబోతుందని అర్థం. వర్షాల కోసం ఎదురు చూసి అందరం గతేడాది చాలా పంటల్ని పోగొట్టుకున్నాం. ఈసారి ఎవరు పంటలు వేయద్దనే అనుకున్నాం. కానీ మనకు జీవనాధారం ఈ పంటలే కాబట్టి ఆ దేవుడి మీద భారం వేసి పంటలు వేశాం. ఏం అద్భుతం జరిగిందో తెలియదు, కానీ ఉన్నట్టుండి వర్షాలు పడ్డాయి, పంటలు బాగా పండాయి. ఇప్పటికే సావుకారు దగ్గర చాలా డబ్బు అప్పు చేశాను. ఈసారి గనక పంట చేతికి రాకపోతే పొలం అమ్ముకోవాల్సి వచ్చేది. ఆ వరుణు దేవుడి దయవల్ల పొలాలు పచ్చగా మారాయి, మన బతుకులు పచ్చగా మారాయి. మనం ఎవ్వరం ఊహించంది ఏదో జరిగింది. అందుకే మన మీద ఇంత దయ కలిగింది.
లేదంటే అందరం అల్లకల్లోలమైపోయేవాళ్ళం. ఏ దేవుడు కరుణ చూపించాడో, ఏ దేవత కరుణ చూపించిందో తెలియదు కానీ చీకటైపోతాయనుకున్న మన బతుకుల్లోకి వెలుగులొచ్చాయి. ఈసారి ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తుంది. ఆ పోలేరమ్మ తల్లికి ఆటేసుకుంటాను. ఇతనికి మీకు ఏంటి సంబంధం? అడిగింది మిమ్మల్నే, చెప్పండి. వీళ్ల గురించి మేం వెతుకుతున్నాం. కొన్ని నెలల క్రితం సిటీలోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మేం వెంటనే పట్టుకోవాలి. వీళ్ళకి మీకు పరిచయం ఉందా వేదవతి గారు? పరిచయస్తులు కాదు గాని ఒకసారి మా ఇంటికొచ్చారు. ఎందుకు? మా కులదైవమైన అమ్మవారి మీద డాక్యుమెంటరీ చెయ్యాలని వచ్చారు. అలాంటివి కుదరవు అని చెప్పి పంపించేశావు. అవునెస్ఐ గారు, ఆ రోజు ఈ పిల్లిగడ్డంగాడు విగ్రహం గురించి చాలాసేపు అడిగాడు. అయినా మా అత్తయ్య గారు అందుకు ఒప్పుకోలేదు. ఇంతకీ మీరు అవనికి డైరెక్ట్ గా ఫోటో చూపించి అడిగారెందుకు? ఈమె వీళ్లతో రోడ్డు మీద మాట్లాడుతున్నట్టు ఆ ఏరియా సీసీ ఫుటేజ్ లో కనిపించింది. అందుకే అలా అడిగారు. అవునా? ఇంకేం ఘనకార్యం చేసిందో అనుకుంటున్నాను. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళతో రోడ్డు మీద మాట్లాంటవని చెప్పవని, వాళ్ళతో ఏం మాట్లాడావు? ఎందుకు మాట్లాడావు? అసలు నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నీకు వాళ్ళకి ఏం సంబంధాలున్నాయి? మీరు వీళ్లతో రోడ్డు మీద ఏం మాట్లాడారో చెప్పండి. ఆ రోజు నాతో కూడా డాక్యుమెంటరీ గురించి, ఇంటర్వ్యూ గురించి మాట్లాడారు. ఇవ్వడం కుదరదు అని క్లియర్ గా చెప్పేశాను. అంతేనా? అంతే. నమ్మొచ్చా? ఏంటి సార్ అలా మాట్లాడతారు? నిజాల్ని రాబట్టుకోవడానికి పోలీసు వాళ్ళు ఇలాగే మాట్లాడతారు తమ్ముడు. నీకెలా తెలుసు బామ్మర్ది? జనరల్ నాలెడ్జ్ బావా. పేకాటాడ అరెస్ట్ అయిన వాడివి, నీకు ఆ మాత్రం తెలీదా? నువ్వు ఊరుకో కృష్ణ. వీడి గ్యాంగ్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. మీకేదైనా సమాచారం తెలిస్తే మాకు వెంటనే తెలియజేయండి. సరే. ఈ విషయంపై అప్పుడప్పుడు నేను మీ ఇంటికి వస్తూ ఉంటాను. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. అలాగే ఎస్ఐ గారు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అయ్యో, ఇట్స్ ఓకే సార్. డ్యూటీలో భాగంగా వచ్చారు కాబట్టి ఇబ్బంది పడిందేం లేదు. థ్యాంక్ యూ. వెల్కమ్. నేరుగా లోపలికి వచ్చి మా పేర్లు చెప్పగానే మేం భయపడిపోయాం. ఎందుకు? మరి మీ అమ్మవారిని నమ్ముకుంటే కష్టాలుండవు, కన్నీళ్లుండవని డబ్బా కొడతావు కదా. మరి నాకెందుకు ఇలా జరిగింది? రాదా? అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను నాన్న. అమ్మవారి వల్ల ఏం జరగదు. అమ్మవారికి పూజలు చేయటం దండగా. నిజంగా పూజ గదిలో ఉన్న అమ్మవారికి మహిమలు, శక్తులు ఉంటే ఇలా జరుగుండేదే కాదు కదా. అమ్మవారిని తీసి బయటపడేయండి. నోరు ముయ్యరా అత్తయ్య! చెయ్యి దించండి అత్తయ్య. ఇంకొకసారి నా భర్త మీదకి చెయ్యెత్తితే బావుండదు. వాడు ఏమన్నాడో విన్నావు కదా. ఆయన దాంట్లో తప్పేముంది? అమ్మవారి గురించి అలాగేనా మాట్లాడేది? నష్టం కష్టం వచ్చినప్పుడు మాట్లాడడంలో తప్పేముంది? బుద్ధి లేని మాటలు మాట్లాడకమ్మా. జరిగిన దానికి అమ్మవారికి ఏ సంబంధం ఉంది? చేతులారా చేసుకున్న వాటికి కూడా అమ్మవారి మీదకి తోసేస్తారా మీరు? కావాలని ఎవ్వరూ చెడిపోరు కదా మావయ్య. అమ్మవారు కావాలని వీడికి నష్టం తెచ్చిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కావాలని చెయ్యకపోయినా అమ్మవారి కాపుదల ఉండేది కదా అత్తయ్య. అలాంటి అమ్మవారికి ఇప్పుడేమైంది?
అవునమ్మా, అమ్మవారు మన మీద పగబట్టినట్టు చేస్తోంది. జంగమదేవరు చెప్పిన గండం తొలగిపోయినా ఇలా ఎందుకు జరుగుతుందో? మన కంటికి కనిపించని తప్పు ఎక్కడో ఏదో జరుగుతున్నట్టు నాకు అనిపిస్తోందమ్మా. అది అమ్మవారి విషయంలోనే జరుగుతున్నట్టు అనిపిస్తోంది. చెయ్యాల్సిన పూజలన్నీ చేశాం, ఇంకేం తప్పులు జరుగుతాయన్నయ్య? జరిగిపోయింది బావా, అది నీకు చెప్పుకోలేకపోతున్నాను. అసలైన అమ్మవారు ఇంట్లోనే ఉన్నప్పుడు ఇలాంటి అనర్థాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎప్పుడైనా ఏ విషయమైనా అమ్మవారిని నిందించినా చెడుగా మాట్లాడినా నేను ఊరుకునేది లేదు. మీరు మాటలతో సమాధానం చెప్పండి అత్తయ్య. ప్రతి దానికి చెయ్యెత్తకండి. ఆవేశంలో నేనేదైనా మాట అనేస్తే మీ పెద్దరికం పోతుంది. వేదవతిని ఎదిరించి చేయి పట్టుకోవడమే కాకుండా హెచ్చరిస్తున్నావు అమ్మా. మా హక్కులు మేము కాపాడుకోవడంలో తప్పేముంది మావయ్య? చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావమ్మా. తప్పుగా మాట్లాడిన ఓ కొడుకుని తల్లి దండిస్తుంది, తప్పే ఉందమ్మా అందులో. నేను ఈ ఇంట్లోకి రాకపోయుంటే వేదవతి కొడుకు. ప్రయత్నిస్తే పోయేదే ఉందమ్మా. నువ్వు పోవు, మేం పోతాం. గతంలో ఒకసారి మా ఇద్దరికి ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇంటి పరిస్థితుల్లో ఏదో మార్పు వచ్చిందనిపిస్తుంది. మీరు గనుక వెళ్ళగలిగితే అత్తయ్య వాళ్ళ నుంచి గుర్తింపు, గౌరవం, విలువ ఒకేసారి ప్యాకేజీలా వస్తాయి. నువ్వు మమ్మల్ని ఏం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. లేదక్క, బావ చెప్పినట్టు ట్రై చేయడం మంచిదే అనిపిస్తోంది. ఆ, పూజలు తెలియని నిహారికే పూజ గదిలోకి వెళ్ళగలిగినప్పుడు మీరెందుకు వెళ్ళరు? బావ చెప్పినట్టు మన ఇంట్లో ఖచ్చితంగా ఏవో మార్పులు వచ్చాయనటంలో అనుమానమే లేదు. మీరు పూజలు చేయకపోవటం వల్లనే అమ్మా నాన్న దృష్టిలో మనమందరం చులకనైపోయాం. అదే మీరు చేశారనుకో, అవనికి నిహారికకు రెస్పెక్ట్ దక్కినట్టు మీకు దక్కుతుంది. బాగా ఆలోచించండి. విప్లవాలు, ఉద్యమాలు తెగింపుతోనే మొదలవుతాయి వసంత. అమూల్యమైన అవకాశాలు అన్ని వేళలా రావన్నట్టు ఆవిడ డోర్ కొట్టినప్పుడే మనం ఓపెన్ చెయ్యాలి. మేము వెళ్తాం. అది శబాష్ వీర నారీమణులారా. ఇంకెందుకు ఆలస్యం? తక్షణమే బయలుదేరుడి. పదలావణ్య. భార్యమణి, ఏంటి? పతిదేవుడి ఆశీర్వాదం తీసుకోవా? ఆశీర్వదించు. విజయోస్తు. లావణ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. లావణ్య, ఏంటొదినా? మన వాళ్ళైతే బాగానే ఎంకరేజ్ చేసి పంపించారు గాని అక్కడొచ్చిన ధైర్యం ఇక్కడికి వచ్చాక పోయింది. ఇంచుమించు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. వెనక్కి వెళ్ళిపోదామా? వద్దు, మన వాళ్ళ ముందు పరువు పోతుంది. అన్నయ్య సెటైర్ల గురించి మనకు తెలిసిందే కదా, ఆడుకుంటాడు. అడుగు పెడదాం అంటావు. పెడదాం. అయితే ముందు నువ్వు పెట్టు. ముందు నువ్వు పెట్టు. నువ్వు ఇంటి పెద్ద కోడలివి, నువ్వే ముందు. ఉహుం. నువ్వు ఈ ఇంటి పెద్ద కూతురివి, నువ్వే ముందు. ఒక పని చేద్దాం. ఏంటి? ఇద్దరం ఒకేసారి అడుగు పెడదాం. ఈ ఆలోచన ఏదో బాగుంది. సరే. దీన్ని బట్టి చూస్తుంటే కావ్య జీవితం పుట్టింటికి అంకితం అయిపోయేటట్టు అనిపిస్తుంది. లేదంటే ఇరువురు ఒక మాట అనుకుని విడాకులు తీసుకోవడం మేలు. రోజు గొడవలు పడడం కంటే అదే మేలు. ఇంకాపుతారా? ఆడపిల్ల కన్నీరు చూసి
జాలిపడి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? బయట అందరూ ఇలాగే అనుకుంటున్నారండి. వాళ్ళందరూ గట్టి తింటారు, మీరు తింటారా? చిన్న కోడల్ది పెద్ద నోరేనండి. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇలాగే ఉంటుంది మరి. ఆడపిల్ల పుట్టింటికొస్తే ఇలాగేనా మాట్లాడేది? మీరు మీ ఇళ్లలో కూడా ఇలాగే మాట్లాడతారా? వాళ్ళు ఉన్నమాటేగా అన్నారు. ఎందుకు అంతలా సీరియస్ అయిపోతున్నావు? ఉన్నమాటేంటి? మనం వీళ్ళ ఇళ్లలోకి వెళ్లి ఇలా మాట్లాడితే ఊరుకుంటారా? వీళ్ళ ఇళ్లల్లో నీలాంటి వాళ్ళు ఉండరు కదా అవని. ఏదైనా పెద్దలకి చెప్పి చేస్తారు, సొంత పెత్తనాలు చెయ్యరు కదా. మీలో మీకు చాలా ఉన్నట్టున్నాయి. మేమిరుక్కుపోయేలా ఉన్నాం. బయలుదేరుతాం వేదవతి గారు. వెళ్ళండి. అప్పుడు ఎవరిని నిందించుండేవారు? ఒకరి మీద ఒకరు తోసుకునుండేవారా? శ్రీకర్ విషయం మొత్తాన్ని పక్కదోవ పట్టిస్తున్నాడా? నా భర్త కరెక్ట్ అయిన తోవలోనే ఉన్నాడు, కరెక్ట్ గానే అడుగుతున్నాడు. అవని నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నా మీద ప్రేమతోనే ఎన్ని కష్టాలొచ్చినా భరిస్తూ నాతో కాపురం చేసుకుంటుంది. అంటే ఇప్పుడేమంటావు? నీ పెళ్ళం మంచిది, నా కూతురు మంచిది కాదనేగా? అంతేకాదు వసంత, కావ్యకు ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలొచ్చినా అక్కడే పడి ఏడవాలి గాని మన ఇంటికి రాకూడదు అంటున్నాడు. రేయ్, నీ పెళ్ళాన్ని నువ్వెప్పుడు కొట్టలేదు, కట్నం కోసం బయట గెంటేలేదు, తిరిగి వాళ్ళకే సహాయం చేశావు. నా అల్లుడు అంత మంచోడే అయ్యుంటే నా కూతురికి ఈ బాధలెందుకురా? మాటలదేముంది తమ్ముడు, గాలికున్నంత బరువు కూడా ఉండవు, చాలా తేలిగ్గా ఉంటాయి. ఆచరించే వాళ్ళకే తెలుస్తుంది ఆ నొప్పి. రై, ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? కావ్య విషయం గురించి గొడవలు అనవసరం బావా. మరి సొల్యూషన్ ఏంటి? నేను చూస్తానని చెప్పాను కదా. అదే ఎప్పుడు? పొయ్యి మీద బియ్యం పెట్టగానే అన్నం అయిపోదు బావా, కొంచెం సమయం ఓపిక పట్టాలి. లేటుగా దించితే అన్నం మాడి మసైపోతుంది అవని. అంత దూరం తీసుకురాను, నువ్వు తెచ్చినట్టు. ఇదిగో అవని, నువ్వు మా ఆవిడ మీద ఊరికే పడకు, చెప్తున్నా నీకు. ఎప్పట్లోగా పరిష్కరిస్తావమ్మా? పవన్ వాళ్ళని కలిసి మాట్లాడతాను. ఇంతకు ముందు ముక్కు పడకని అడగండి అని చెప్పావు, ఈసారి ఏకంగా అమ్మవారిని అడగమంటావా? ఈసారి ఖచ్చితంగా అమ్మవారికే స్కెచ్, అనుమానమే లేదు. అమ్మ తరువాత అమ్మవారి విషయంలో ఏం చెయ్యాలన్నా అవని. అమ్మవారంటే అంత భక్తి, గౌరవం తనకి. మీరిష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నా వల్లనే కావ్య కష్టాలు పడుతుందని అంటున్నారు కదా. నేను బావా వెళ్ళి కావ్య వాళ్ళ అత్త మామలతో మాట్లాడొస్తాం. బావా పద. పదవండి. కావ్య సమస్య తీరే వరకు అవనిని వదిలేయకూడదు అత్తయ్య. ఒక్కోసారి సమస్యల్ని పరిష్కరిస్తుంది, ఒక్కోసారి తనే సృష్టిస్తుంది. అవనిని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో. సమస్యలని సృష్టిస్తుంది అవని కాదత్తయ్య, నేను. ఎక్స్ట్రాల గురించి నువ్వే మాట్లాడాలి మరి. ఏంట్రా? కాపండి. కావ్య, ఇప్పుడు నీ మనసుకి కాస్త ఊరట లభించిందని అనుకుంటున్నాను. అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడే వెళ్ళి అన్నం తిను. కావ్య, అన్నం మీద అలక ఉండొద్దని చెప్పానా? రా అన్నం తిందు గాని. పద కావ్య. పద రా బావా. లడ్డు, ఏం ఆలోచిస్తున్నా? ఇప్పుడు చెప్పిందంతా అవని స్క్రిప్ట్ లా అనిపించింది. అవును లడ్డు, ఎందుకంటే అవని డైలాగ్ కి శ్రీకర్ ఎక్స్ప్రెషన్ కి సింక్ కాలేదు. హా, ఆ రెండు ముఖ చిత్రాల వెనక మరింకేదో కథ నడిచింది. అదేంటో టైం చూసి కనిపెడతా.
తిను. నీ కాపురంలో ఏ తప్పు జరిగినా అందరూ నన్ను బాధ్యురాల్ని చేస్తున్నారు. అందుకు నాకు బాధగా ఉన్నా పెద్దగా మనసుకి తీసుకోదలుచుకోవడం లేదు. తిను. ఆ రోజు నువ్వు ఆత్మహత్య చేసుకోబోయినప్పుడు అక్కడ నేను బావ తప్ప ఎవ్వరూ లేరు. నిన్ను కాపాడ్డం కోసమే భగవంతుడు ఆ రోజు మమ్మల్ని ఆ దారిలో పంపించాడు. నువ్వు సంతోషంగా ఉండడం మాకు ముఖ్యంగాని సమస్యల్లో ఉంటే తట్టుకోలేమని నువ్వైనా అర్థం చేసుకో. చూసారా, మనందరినీ బ్యాట్ చేస్తూ తను మాత్రం మంచిదనిపించుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తుందో. 100 మంది 100 రకాలుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు నిహారిక మాట్లాడినట్టు వాటిని మనం పట్టించుకోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. అక్కడ బుద్ధులు చెప్తున్నట్టు చెప్తూ ఇక్కడ నీ మీదే సటార్లు వేస్తోంది. చాలా తెలివిగా. అర్థమైంది. అవని తెలివితేటల ముందు మనమేం పనికొస్తాం? అవునన్నయ్య, నువ్వు వ్యంగ్యంగా అన్నా అది నిజం. వీడెక్కడైనా సరే అవనికి గొడుగు పడుతూనే ఉంటాడు. అలాంటి అద్భుతమైన భార్యకు గొడుగు పట్టడమే కాదన్నయ్య, కాళ్ళు పట్టుకొని సేవలు చేసినా తక్కువే. కావ్య, నువ్వు కూడా అంత ఓపికతో ఉండాలి. ఈ క్లాసు కావ్యకి ఒక్కదానికిలా లేదు, మన అందరికీ అన్నట్టుంది. కావ్య, నేను అవనిని పెళ్లి చేసుకొని ఒక అతిథిలా మన ఇంటికి తీసుకొచ్చి చాలా నెలలు నిజం దాచాను. ఆ సమయంలో అవని ఎంతలా విలవిల్లాడిపోయిందో తెలుసా? అయినా తట్టుకుని నిలబడింది. సమస్యలకు ఎదురెళ్ళి నిలబడింది. తన స్థానం తను దక్కించుకుంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, జీవితం అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ప్రేమించి తప్పు చేశానని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక సందర్భంలో తప్పు చేసిన వారే. అత్తయ్య, మిమ్మల్ని కూడా కలిపేస్తున్నారు. వాడు చెప్పిన దాంట్లో తప్పేం లేదమ్మా. అందరం ఏదో సందర్భంలో తప్పు చేసిన వాళ్ళమే. తప్పుల్ని సరిదిద్దుకుంటే ప్రతి మనిషి గొప్పవాడవుతాడు. చివరిగా ఒక మాట. ఇంట్లో వాళ్ళ మాటలు గాని వీధిలో వాళ్ళ మాటలు గాని నువ్వు పట్టించుకోకుండా ఓపికతో ఉండు, సరేనా? సరే అత్తా. తిను. నా భార్య చాలా గొప్పది. ఎందుకు అబద్ధం చెప్పావు నాన్నాను? ఏమీ అనుకోవద్దు. నీకు నిజం చెప్పడం మాత్రమే అలవాటు కదా, అందుకే అలా అన్నాను. నీ దగ్గర ప్రతి విషయంలోనూ నిజం చెప్పిన నేను అమ్మవారి విషయంలో మాత్రం అబద్ధం చెప్పాను. నన్ను క్షమించు బావా. త్వరలోనే నిజం చెప్పేస్తాను. అవని, భార్య భర్త గుండెల మీద పడుకొని ఏం వింటుందో తెలుసా? ఏం వింటుంది? నా భర్త గుండె నా పేరుతో కొట్టుకుంటుందా లేదా అని వింటుంది. అవునా? అవును. తన పేరుతో గనక గుండె కొట్టుకుంటే భార్యకు గుడి గంటలు మోగినట్టు గుండెలో గంటలు మోగుతాయంట. మరి నా గుండె ఏమని కొట్టుకుంటుంది? ఏమని కొట్టుకుంటుందంటే, నా భార్య బంగారం, నా భార్య బంగారం అని కొట్టుకుంటుంది. అవునా? అవును. అయితే ఈ బంగారానికి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే.
నా చెల్లెలు ఎప్పుడు తన కోసం తాను స్వార్థంగా బ్రతకలేదు. మా కోసం బ్రతికింది, మా కుటుంబం కోసం బ్రతికింది. 24 ఏళ్ల తన జీవితం మరొకరి గురించి ఆలోచించడానికే సరిపోయింది. దాని భవిష్యత్తు అంధకారం అయిపోకుండా దానికో మంచి దారి చూపించు. అమ్మవారు తన దగ్గరికి చేరి తర్వాత విగ్రహం ఇంటికి చేరి అది ప్రశాంతంగా ఉండేలా చెయ్యి. ఛే! ఆ డేవిడ్ గాడు విగ్రహం అందిన తర్వాత కోట్ల రూపాయలు అకౌంట్లో వేస్తాను అని చెప్పాడు. రూపాయి కూడా ఇవ్వకుండా చచ్చాడు. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలి అంటారు. మా కష్టం అంతా వృధా అయిపోయింది. కృష్ణ కృష్ణ ఏమైంది? ఎందుకంత కంగారుగా వచ్చావు? ఏదన్నా కొత్త బాంబు పేల్చబోతున్నావా ఏంటి? మామూలు బాంబు కాదు. ఏంటది? ఎన్ని రోజులు మనము భ్రమలో బ్రతికాం. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? క్లియర్ గా చెప్పు. నేను అసలే ఆ డేవిడ్ గారు చనిపోయిన విషయంలో చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నాను. అవని వాళ్ళక్కతో ఫోన్లో మాట్లాడుతుండగా విన్నాను. సారాంశం ఏంటి? నిన్ను కంగారు పెట్టినంత షాక్ అందులో ఏముంది? ఆ సారాంశం ఏమిటి అంటే, అక్క, వాళ్ళంత పెద్ద ప్రమాదానికి ఎందుకు గురయ్యారో తెలుసా? వాళ్ళు మా కుల దైవమైన అసలు అమ్మవారిని తీసుకెళ్లారు కాబట్టి. ప్రమాదం ఎలా జరిగింది, వారి దగ్గర ఏవైనా వస్తువులున్నాయా, వాటిని ఎవరైనా తీసుకుని వెళ్లారా అంటూ మెల్లమెల్లగా అమ్మవారి గురించి కూపిలాగుతాను. ఓరి నాయనో! ఈ అవని సిరిపురం వెళ్ళి అసలైన విగ్రహాన్ని కనిపెట్టి తిరిగి తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది అంటే మనకి మళ్ళీ కష్టాలు మొదలైనట్టే కదా. ఈ ట్విస్టుల మీద ట్విస్టులు ఏంటి? బంగారం, ఈ అవని మనల్ని ప్రశాంతంగా బతకనివ్వదు. ఆ డేవిడ్ గాడు చావడం కాదు, ఈ అవని ఉంది కదా, ఈ అవనిని వేసేస్తే ఉప్పనైపోయేలా ఉంది.